ఒక వ్యక్తి తనకు పుట్టిన ప్రతి బిడ్డని తీసుకుని వెళ్లి బ్రతికి ఉండగానే భూమిలో పాతిపెట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక గురువు చెట్టు కింద కూర్చొని ప్రజలకి మంచి చెడు వివరిస్తూ ఉన్నాడు. అయితే అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ గురువు చెబుతున్నది విని ఆయన దగ్గరకు వెళ్లి తనకి మంత్రోపదేశం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నీకు భార్యా బిడ్డలు ఉన్నారా అని అడిగితే ప్రస్తుతం తన భార్య గర్భవతి అని సమాధానం చెప్తాడు. అయితే నువ్వు నాకు గురుదక్షిణగా ఏమివ్వగలవు అని గురువు అడుగుతాడు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను స్వామి అంటాడు బాటసారి. సరే అయితే నీకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలరా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా. పిల్ల పుట్టిన వెంటనే రక్త మడుగులో ఉండగానే తీసుకొచ్చి నాకు ఇచ్చేయాలి అని గురువు చెప్తాడు. అతను వెంటనే ఇంటికి పరిగెత్తి తన భార్యకు జరిగింది చెప్పి మన పిల్లలను గురువుకి ఇవ్వగలవా అని అడుగుతాడు. అందుకు అతని భార్య, అలాగే ఇచ్చేద్దామండి, మన పిల్లలు గురువు దగ్గర ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది. వెంటనే ఆ విషయాన్ని బాటసారి గురువుకి చెప్పాడు. కొద్ది రోజులకే బాటసారి భార్య మగపిల్లాడిని ప్రసవించింది. పుట్టిన పిల్లవాడిని నెత్తిటి మడుగులో ఉండగానే తీసుకుని వెళ్లి గురువు చేతిలో పెట్టారు ఆ భార్యాభర్తలు. వెంటనే గురువు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్లి గొయ్యి తీసి అందులో పూర్తి చేశాడు. అది చూసిన భార్యాభర్తలు బిత్తరపోయి ఇక చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విధంగా వారికి పుట్టిన రెండో పిల్లవాడిని కూడా గొయ్యి తీసి పూర్తి చేశాడు ఆ గురువు. ఇక మూడవసారి ప్రసవించినప్పుడు ఆ బాటసారి భార్య బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇతనేం గురువయ్యా, ఇతను నాకు నచ్చలేదు, నా బిడ్డను ఇవ్వనుగాక ఇవ్వను అంటూ మొండికేసింది. అప్పుడు ఆమె భర్త గురువు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. అప్పుడు ఆ గురువు గారు ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, అమ్మా, నీ బిడ్డను ఇవ్వనన్నావుగా, కానీ ఒక్కసారి నీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేను ఏమీ చెయ్యను, తిరిగి మీకే ఇచ్చేస్తాను అని చెప్తాడు. సరేనని బిడ్డను తీసుకుని గురువు గారి వెనకాలే వెళ్లారు ఇద్దరు భార్యాభర్తలు. గురువు వాళ్ళిద్దరిని ఇంతకు ముందు పిల్లల్ని గొయ్య తీసి పాతిపెట్టిన చోటికి తీసుకుని వెళ్లాడు. ఆ రెండు గొయ్యల మధ్య తెల్లటి గుడ్డ పరిచి ఈ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గోతులో నుంచి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. ఆ గోతులో నుంచి చనిపోయిన మొదటి పిల్లవాడు రెండవ వాడిని ఇలా అడుగుతున్నాడు, ఒరేయ్, వీళ్ళకి కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు, వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడుగుతాడు. అప్పుడు రెండో వాడు పక్క గోతులో నుంచి ఇలా చెప్తాడు, గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే చచ్చిపోయాడు, అందుకనే వీడికి కొడుకునై పుట్టి అందినంతా లాగేసుకుందామనే వచ్చాను, మరి నువ్వెందుకు వచ్చావు అని మొదటి గోతులో ఉన్న పిల్లవాడిని అడుగుతాడు. వీడు నాకు కూడా డబ్బులు ఇవ్వాలరా, వీడికి కొడుకునై పుట్టి దొరికినంతా దోచుకొని నడి వీధిలో వదిలేసి వెళ్దామనే వచ్చాను, కానీ వీడు మనల్ని గురువు చేతిలో పెట్టాడు, ఇంకేముంది, వీడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు, ఇప్పుడు వాడికి మనకి ఉన్న రుణానుబంధం తెగిపోయింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడవ వాణ్ణి ఇలా అడిగారు, ఒరేయ్, నువ్వెందుకు వచ్చావురా అని అడిగారు. అప్పుడు బ్రతికి ఉన్న మూడవ వాడు ఇలా చెప్పాడు, గత జన్మలో నాకు కొడుకులు కూతుర్లు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు, నేను పోయే వరకు వీడు నన్ను జాగ్రత్తగా చూసుకుని పోషించాడు, అందుకని ఈ జన్మలో వీళ్ళకి కొడుకునై పుట్టి వీళ్ళు బ్రతికి ఉన్నంత కాలం వీళ్ళకి అన్నం పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకిచ్చి వారి రుణం తీర్చుకుందామనే వారికి కొడుకునై పుట్టాను, మీరు వాళ్ళని పీడించాలని వచ్చారు, అందుకే గురువు మిమ్మల్ని గోతులో పాతిపెట్టాడు, కానీ నేను అలా కాదు, వారి శ్రేయస్సు కోసం వచ్చాను కనుకే బ్రతికి ఉన్నాను అని చెప్తాడు. ఆ ముగ్గురి పిల్లల మాటలు విన్న తల్లిదండ్రులు గురువు గారి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. ఆత్మజ్ఞానం కలిగిన గురువుని పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, జన్మరాహిత్యమే కలుగుతుంది, ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వస్తుందని అందరూ అనుకుంటారు, కానీ మోక్షం అంటే బ్రతికి ఉండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడం, భగవంతుణ్ణి తెలుసుకోవడం, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇలా ఎన్నో సృష్టి రహస్యాలను బ్రతికి ఉండగానే తెలుసుకొని మరుజన్మకి రాకుండా భగవంతుడిలో కలిసిపోవడమే మోక్షం. మీరేమంటారు? మీరు కూడా గురువు దగ్గర మంత్రోపదేశాన్ని పొందారా? అయితే కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.